ఏప్రిల్ 22న జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్ అనే టూరిస్ట్ ప్లేస్లో ముగ్గురు టెర్రరిస్టులు 26 మంది టూరిస్టులని కాల్చి చంపేశారు. ఈ అటాక్ని లష్కర్-ఇ-తైబాకి సంబంధించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ అటాక్ని చేసినట్లుగా నిర్ధారించారు. టెర్రరిస్టులు చంపే ముందు టూరిస్టుల యొక్క రిలీజియన్ తెలుసుకున్న తర్వాత చంపేవారని అక్కడి నుండి తప్పించుకున్న ప్రజలు చెప్పారు. వినయ్ నర్వాల్ అనే ఇండియన్ ఆఫీసర్కి రీసెంట్గా మ్యారేజ్ అయ్యి హనీమూన్ కోసం పహల్గామ్ వచ్చారు. వినయ్ గారిని టెర్రరిస్టులు ఐడి కార్డ్ని అడిగి అతన్ని తీసే లోపే తన ప్యాంట్ కిందకు లాగి రిలీజియన్ కన్ఫర్మ్ చేసుకుని వినయ్ గారిని టెర్రరిస్టులు చంపేశారు. పోలీసులకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టెర్రరిస్టులు ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నారని, టెర్రరిస్టులు పర్టికులర్గా మగవాళ్ళని చంపారని అక్కడి నుండి తప్పించుకున్న ప్రజలు చెప్తున్నారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్ మరియు పల్లవి వాళ్ళ అబ్బాయితో పహల్గామ్ వచ్చారు. టెర్రరిస్టులు మంజునాథ్ దగ్గరికి వచ్చి మీది ఏ రిలీజన్ అని అడిగి చంపేశారు. పల్లవి గారు నన్ను కూడా చంపేయని టెర్రరిస్టులని అడగడంతో నేను చంపను, వెళ్ళి మీ పీఎం మోడీ చెప్పుకో అని అన్నారట. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈ అటాక్ గురించి తెలిసిన వెంటనే తిరిగి ఇండియాకి వచ్చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పాటు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు కూడా ఈ అటాక్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి సానుభూతి తెలుపుతూ టెర్రరిస్ట్కి వ్యతిరేకంగా ఇండియాకి సపోర్ట్ చేస్తామని తెలిపారు.